నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనిటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. ఈ ఆగస్ట్ 24 to 30 సూపర్ మైండ్ పవర్ క్లాస్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మహామేధాదేవి యొక్క కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా కింద లింక్ ఇస్తారు. లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండి, డబ్బులుండి, టైం ఉండి సాధన చేసుకోగలిగితేనే జాయిన్ అవ్వండి. ప్రెషర్ ఏం పెట్టుకోవద్దు, ఓకే? అయినా కూడా సూపర్ మైండ్ పవర్ సిరీస్ వీడియోలు మాత్రం చూడండి. మీకు టైం ఉన్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, ఫ్రీ టైం ఉన్నప్పుడు, మీరు ఏదైనా ఒక నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం సూపర్ మైండ్ పవర్ సిరీస్ మీకు బాగా పనిచేస్తుంది. అందులోనూ ఈరోజు నేను చెప్పబోయేది మీకు బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. దీన్ని వెంట్రల్ స్ట్రయాటమ్ వర్సెస్ డార్సల్ స్ట్రయాటమ్ ట్యూనింగ్ అంటారు, ఓకే? పెద్ద పదమేం కాదు. వెంట్రల్ స్ట్రయాటమ్, డార్సల్ స్ట్రయాటమ్, ఈ రెండింటినీ ట్యూన్ చేసుకుంటే మన లైఫ్లో ఏది ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది, ఓకే? ఫస్ట్ వెంట్రల్ స్ట్రయాటమ్ ఏం చేస్తుందంటే ఇది రివార్డ్ సిస్టమ్ అంటారు. అంటే నేను అది చేస్తే అది గెలుస్తాను. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, ఫలితం గురించి ఆలోచించకరా అని. ఈ ఒక్క పాయింట్ను పట్టుకుని ఇన్ని న్యూరోకెమిస్ట్రీలు తయారయ్యాయి. ఒక్కటే ఒక పాయింట్, ఫలితము గురించి ఆశించకు అర్జున, ఫలితము నేనిస్తాను, ప్రయత్నము నువ్వు చేయాలి అంటే అర్థం కాదు. అందుకే దాన్ని మేము ట్వీక్ చేసి చెప్తా. వెంట్రల్ స్ట్రయాటమ్ వర్సెస్ డార్సల్ స్ట్రయాటమ్ ట్యూనింగ్ అంటే అమ్మ బాబు ఇదేదో పెద్ద ఇంగ్లీష్ పదం వాడాడు, వీడికి బాగా తెలివి ఉన్నట్టుంది అని అనుకుంటాం. నేను చెప్తున్నాను, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే, నువ్వు కర్మ చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకురా. సింపుల్గా ఫలితం నీ చేతిలో ఉండదు. ఎందుకంటే ఫలితంలో 1000 ఫ్యాక్టర్స్ వస్తాయి, ఎన్నో ఫ్యాక్టర్లు వస్తాయి. అందులో నా చెయ్యి ఉంటుంది, నేను చెప్పిందే ఫైనల్ అవుతుంది. కాబట్టి ఫలితం గురించి ఆలోచించకు అని. ఎవరైతే ఫలితం గురించి ఆలోచిస్తూ ద రివార్డ్ గురించి ఆలోచిస్తూ పని చేస్తుంటాడో వాళ్ళు వెంట్రల్ స్ట్రయాటమ్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి వర్క్ చేస్తుంటారు. వాడికి రిజల్ట్ రాకపోతే ఇట్లా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు, గడ్డం పెంచుకుంటాడు, పిచ్చి పిచ్చిగా అయిపోతాడు, మందు తాగాలనిపిస్తుంది, పగ తీర్చుకోవాలని, ఈ టైప్లో ఓవర్ యాక్షన్ ఉంటుంది. మనము డార్సల్ స్ట్రయాటమ్ వైపుకి వెళ్ళాలి, వేర్ ద ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాం. ప్రాసెస్ అది గెలుస్తామా ఓడతామా డెఫినెట్లీ మన చేతుల్లో ఉండదు. మన చేతిలో ఉండనే ఉండదు. అన్నీ కరెక్ట్గా చేసి నిన్ని ఉండదు, ఇది ఫిక్స్. అది డార్సల్ స్ట్రయాటమ్కి మనం ఎలా ట్యూన్ చేయాలంటే, నేను ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాను. చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు నేను చదువుకున్నా. 10th తర్వాత ఒక 2 years ఇంటర్మీడియట్ చదువుకున్నా. దాని తర్వాత ఒక డిగ్రీ చేశా. దాని తర్వాత ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా. వీటన్నిటిలోకి నేను ఫైనల్లీ ఒక డాక్టర్ అవుతా, డాక్టర్ అయితేనే నేను ఆనందంగా ఉంటా అంటే 24 ఏళ్ళ నా జీవితం వేస్ట్ అయిపోయింది. పోనీ అయ్యానే అనుకో, సర్టిఫికేట్ ఇచ్చేసారే అనుకుందాం, తర్వాత ఏంటి? బోర్ కొట్టేస్తుంది. అదే నేను కాలేజ్ లైఫ్ అంతా ఎంజాయ్ చేశా, స్కూల్ లైఫ్ అంతా ఎంజాయ్ చేశా, నా టార్గెట్ని నేను మిస్ అవ్వలేదు, ఆ ఎగ్జామ్ కోసం నేను ప్రిపేర్ అవుతూ నా ఫెలో కాంపిటీషన్ వాళ్ళతో నాతో పాటు చదువుకున్న డాక్టర్లు అందరిలోకి నేను బాగా రాయాలి, మంచిగా చెప్పాలి, మంచిగా నేను పేషెంట్లకు ట్రీట్ చేయాలని నేను అనుకుని ఉంటే ఆ ప్రాసెస్ నాకు ఇంపార్టెంట్. తర్వాత వాడు మార్కులు ఇస్తాడు లేదా వాడి కర్మ. నేను ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే అప్పుడు నేను ఇంకా మంచి డాక్టర్ని అవుతాను కదా. అలాగే మీరు ఏ పని చేసినా వెంట్రల్ స్ట్రయాటమ్ ఏం చేస్తుందంటే రివార్డ్ 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 అని చూస్తుంది. డార్సల్ స్ట్రయాటమ్ని ట్యూన్ చేస్తే ఏంటంటే ప్రాసెస్ ప్రాసెస్ ప్రాసెస్. నీకు 6 packs abs రావాలి అనుకో, నువ్వు 6 monthsలో వచ్చేయాలి అని ఆశ పెట్టుకున్నావు అనుకో, 6 monthsలో రాకపోతే పిచ్చి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇంత కష్టపడ్డాను ఏమీ రాలేదు అనే దాంట్లోకి వెళ్తారు. నేను ఎన్నోసార్లు ఇది క్రాస్ చెక్ చేశాను పిల్లలతో, చాలామందితో, నా మీద నేను కూడా. ఏ ఫీల్డ్ వచ్చినా తీసుకుంటాను నేను, అందులో ది నెంబర్ 1 చేస్తా, ది బెస్ట్ చేస్తా. అప్పటికి నన్ను గుర్తించలేదనుకోండి వాళ్ళ ఇష్టం, అప్పటికి గుర్తించకపోయినా వాళ్ళ ఇష్టం. నేను ది బెస్ట్ నేర్చుకుంటున్నాను, ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తా. అప్పుడు నేను డెంటల్లో చూశానండి చాలామంది అది చేసుకుంటూ 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 ఫ్రస్ట్రేట్ అయిపోతారు. కొంతమంది డాక్టర్స్ని చూశాను, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అది ఎంజాయ్ చేస్తారు, ఓకే? సో ఎవరైతే ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళు డార్సల్ స్ట్రయాటమ్ డ్రివెన్ అవుతారు, దాన్ని ట్యూన్ చేసుకుంటారు. వాళ్ళకి రిజల్ట్తో పని ఉండదు, చేసుకుంటూ పోతారు. ఫెయిల్ అయ్యామా, ఫెయిల్ ఏంటి, పాసు ఫెయిల్ ఏదో రెండే వస్తాయి, పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు, రెండే రిజల్ట్స్.
ఇంకా మధ్యలో ఇంకేం ఉండవు కదా. సో నేను ట్రై చేసుకుంటా మళ్ళీ ఒకసారి, అంతే. అలా ఒప్పుకోదు మైండ్. అర్రే ఇంత కష్టపడ్డాను, ఇంత శ్రమ పెట్టాను, వాడి వల్ల నేను ఎంత ఓడిపోయాను, ఎందుకు ఓవర్ యాక్షన్, దానివల్ల ఏమైనా అయిందా? ఏమవ్వదు. అయినా ఫీల్ అవుతుంటాం మనం, వాళ్ళ వల్ల ఇలా అయింది, వీళ్ళ వల్ల అలా అయింది, వాళ్ళ జీవితం ఇలా, నీ జీవితం అంత సినిమా ఓవర్ యాక్షన్. చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడ్డానంటే అని అక్కడి నుంచి మొదలు పెడుతుంది మైండ్. దట్ ఈస్ ఆల్ వెంట్రల్ స్ట్రయాటమ్. వద్దు. పేరెంట్స్ కూడా చెప్తా, చాలామంది పేరెంట్స్కి నేను ఇదే మాట చెప్తా, పిల్లల కోసం నేను ఎంత కష్టపడ్డానంటే పడకో, ఎంజాయ్ చేస్తూ పిల్లలు పెంచు. నువ్వు హ్యాపీగా ఉండే ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ. వాడెట్లా అవుతాడు నీకెందుకు, నీ చేతిలో లేనే లేదు. ఎన్ని జన్మల టేప్ రికార్డర్ తెలుసా? జన్మల న్యూరోనల్ కోడింగ్ వాళ్ళ డిఎన్ఏలో కూర్చుని ఉంటుంది. నువ్వు మార్చమన్నా మార్చలేవు. వాడు కరెక్ట్గా 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చాక నాన్నగాడు వేస్ట్, అమ్మ ఇట్లాంటిది అట్లా మొదలెడతాడు. నువ్వు ఏమీ చేయలేవు మిత్రమా, ఏమీ. అందుకని మనం ఏం చేయాలంటే ఓన్లీ వర్క్ డ్రివెన్, ఓన్లీ ప్రాసెస్ డ్రివెన్, ఓన్లీ నేను ఏం చెయ్యాలి అది చేస్తా. రిజల్ట్ ఏంటి నా చేతిలో లేనే లేదు. దెన్ నా బ్రెయిన్లో డార్సల్ స్ట్రయాటమ్ యాక్టివేట్ అయ్యి ట్యూన్ అవుతుంది. అప్పుడు ఎవ్రీడే ఆ స్ట్రెస్ ఉండదు తెలుసా. అమ్మో నేను మంచి డాక్టర్ని అవుతానో లేదు, మంచి డాక్టర్ని అవుతాను లేదు, టెన్షన్ లేదు, నేర్చుకుంటే అవుతావురా, ఎందుకు అవ్వవు కదా. సో అక్కడ పట్టుకోవాలి పాయింట్. అప్పుడు నీ మైండ్ సూపర్ మైండ్ పవర్ వైపుగా అడుగులు వేస్తుంది. అంతవరకు ఎందుకండి నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నాతో ఇలా అవుతుంది అనే దాంట్లో ఉండిపోతాం. నేనంట ఎందుకు అట్లా ఉందో, ఏమేం కరెక్ట్ చేసుకోవాలో లిస్ట్ రాసుకో, కరెక్ట్ చేసే ప్రయత్నం చేయి. అక్కడే కూర్చుని బాధపడ్డంటారు, ఏమీ చేయలేవు. ఎన్ని రోజులు ఇలా కష్టపడాలి అంటారు. ఎన్ని రోజులు బతికితే అన్ని రోజులు, అంతే. ఇంకో మార్గమే లేదు. మీరు చూడండి, చాలామంది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చాక కూడా 65, 67, 70 కూడా వాకింగ్ చేస్తుంటాం, అవునా? ఎన్ని రోజులు ఈ శరీరాన్ని నడిపి బతికించాలంటే? శరీరం ఉంది, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. కారు కొన్నాం, ఎన్ని రోజులు ఈ కారుకి పెట్రోల్ పోయించాలంటే? పోయించాలి. కారు ఉంది, పెట్రోల్ పోయించుకోవాలి, నడుపుకోవాలి. అంతే మన లైఫ్లో కూడా అంతే. ఎన్ని రోజులు ఈ ప్రాబ్లమ్స్ భరించాలి కాదు, లైఫ్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, భరించాలి. సింపుల్ కదా. ఎంత ఈజీ అయిపోతుంది మీ లైఫ్ తెలుసా? మైండ్ ఫ్రీ అయిపోతుంది. దట్ వే మన జీవితాన్ని మనం డార్సల్ స్ట్రయాటమ్ నుంచి వర్క్ చేస్తుంటే ప్రాసెస్ డ్రివెన్. ప్రాసెస్ ఏంటో దాన్ని ఎంజాయ్ చేస్తా. అరే ఇది భలే ఉందో ఈ ప్రాసెస్ అని ఎంజాయ్ చేస్తా. రిజల్ట్ ఏమవుతుంది అన్న టెన్షనే లేదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడే మన చెవులో చాలా విషయాలు చెప్తాడు. ఓకే, చాలా విషయాలు చెప్తాడు. ఇది తెలియక చాలామంది నాకు రిజల్ట్ రాలే, అనుకున్నది జరగలే, డిప్రెషన్. ఈ మధ్య నా దగ్గర పిల్లలు వస్తారండి, అది వాళ్ళు రారు, వాళ్ళ తల్లిదండ్రులు గుంజుకొస్తారు. సార్ బాగా చెప్తాడు, సార్తో మాట్లాడు అని బాగా డబ్బులు కట్టి తీసుకొస్తారు. వాడు పిల్లాడు వినడు, ఇట్లా చూస్తుంటాడు. ఎందుకు చూస్తాడు, ఎందుకు వింటాడు? నా మాట ఎందుకు వింటాడు? తల్లిదండ్రుల మాట వినని వాడు కౌన్సిలర్ మాట ఎందుకు వింటాడు? వినడు. పేరెంట్స్కి మాత్రం ఆత్రం, ఏదైనా చెప్పండి, మీరు గురువుగారు ఏదైనా చెప్పండి అంట. అయ్యో అట్లా వినరు. అదే పాయింట్ అక్కడ. అందుకని మనము వాళ్ళకి చేయగలిగింది చేయాలి, తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా మనని చూసి మారిపోతారు. ఇఫ్ వీఆర్ మోర్ ప్రాసెస్ డ్రివెన్, మనము ప్రాసెస్ కోసం, మనము చెయ్యగలిగింది చెయ్యాల్సిన దానికోసం పనిచేస్తుంటే, రిజల్ట్ గురించి మనం బాధపడకపోతే పిల్లలు కూడా ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. ఈ రోజుల్లో అంతా డిప్రెషన్, ఏదైనా అంటే డిప్రెషన్. ఎందుకురా అంటే నాకు అప్పుడెప్పుడో ప్రేమ ఫెయిల్ అయిపోయింది, అప్పుడెప్పుడో నా ఫ్రెండ్ నన్ను తిట్టాడు, అప్పుడెప్పుడో నన్ను మోసం చేశారు, ఇటు. అందుకని ప్రాసెస్ ఎప్పుడు తిట్టుండొచ్చు, నీ ఫ్రెండ్ ఏదైనా మోసం చేసి ఉండొచ్చు, నీకు ఏదైనా ప్రేమ ఫెయిల్ అయి ఉండొచ్చు, రిజల్ట్ నీ చేతిలో లేదు కదా అనే ఒక్క పాయింట్ తెలియగానే ఇలా మైండ్లోంచి మొత్తం ఇట్లా మంచు గడ్డ కరిగిపోయినట్టు ఆ బ్రెయిన్ ఫాగ్ అంతా పోయి క్లియర్ అయిపోతుంది. అవును, రిజల్ట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాబ్బా అని వచ్చేస్తుంది. అప్పుడు యువర్ మైండ్ విల్ బికమ్ సూపర్ మైండ్ పవర్కి సీట్. నేను చెప్పిన గట్టిగా ఆలోచించండి. లేదు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సూపర్ మైండ్ పవర్ క్లాస్ ఆగస్ట్ 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 24 to 30 7 days ఆఫ్ ఫ్యాంటాస్టిక్ కోర్స్ చేసుకుందాం. మీ మైండ్ లోపలంతా సో మెనీ థింగ్స్కి మనం 3 phase మెడిటేషన్ చేసుకుని క్లియర్ చేసుకుంటూ వన్ బై వన్ వెళ్దాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తారు, ఆ నెంబర్ క్లిక్ చేసుకుని ఆ నెంబర్ కాల్ చేసుకుని
రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.